ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే నిన్న జరిగిన సంఘటన మీరందరూ చూసినట్లయితే చిన్నది పోయి పెద్దకి చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తెలియక చేసిన పనులకి దాన్ని అది పెద్దగా అయ్యి ఇష్యూ దాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయ్యి అందరు కూడా పీస్ఫుల్గా ఈరోజు ఏదైతే మిలాదున్ నబీ జులూస్ తీసినప్పుడు ఆ జులూస్ కూడా పీస్ఫుల్గా జరగడం జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ యూత్ అందరు కూడా చెప్పదలుచుకున్నాను. జోష్లో వచ్చి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో జోష్లో మర్చిపోయి చేయకండి. ఎదురు వారిని హర్ట్ చేసినట్టు చేయకండి. ప్రశాంతంగా ఎప్పుడు నారాయణపేట ఎలా ఉందో అలానే ఉంచండి. నారాయణపేట నియోజకవర్గం ముందు నుంచి కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అది కూడా టౌన్ ప్రత్యేకంగా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా చేసుకుంటాం కాబట్టి అదే విధంగా కంటిన్యూ చేయాలని కూడా మీ అందరినీ కోరుతూ వచ్చేసారి నుంచి కూడా ఏదైతే పీస్ కమిటీలు వేస్తామో దాంట్లో యూత్ని ప్రత్యేకంగా పిలవబోతున్నాం. ఎందుకంటే యూత్ ని వెనకాల నుంచి రెచ్చగొట్టడం, ముందు నుంచి రెచ్చగొట్టడం, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇవన్నీ రావద్దంటే యూత్ రిప్రజెంటేషన్ అనేది కూడా పీస్ కమిటీలో పెడతాం పెద్దలతో పాటు. ఎందుకంటే అలా చేస్తేనే మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ఫెస్టివల్ ఉంచండి, పొలిటికల్ ఉంచండి. ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో అది పీస్ఫుల్గా అందరం కలిసికట్టుగా చేసుకోవాలని, ఇంకా రానున్న ఫెస్టివల్స్ అన్ని కూడా అందరం కలిసికట్టుగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.